అగస్త్యుడు ఒక మాట అంటాడు, రావణుడి కన్నా ప్రమాదకారి ఇంద్రజిత్ అంటాడు. అటువంటి ఇంద్రజిత్తు 67 కోట్ల మందిని కొట్టాడు. అందరూ పడిపోయారు. సంతోషంగా విజయశంఖాన్ని పూరించుకుంటూ లంకాపట్టణంలోకి వెళ్ళిపోయాడు. అయిపోయింది నాన్నగారు, రామలక్ష్మణులతో సహా వానరుడన్నవాడు లేడు. పడగొట్టాను యుద్ధ భూమిలో. విభీషణుడు ఒక్కడే ఉన్నాడు. ఒక కాగడా పట్టుకుని, అసలు ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా ముఖ్యులైన వాళ్ళు? అందరిలో పెద్దవాడు జాంబవంతుడు నేల మీద పడిపోయి ఉన్నాడు. విభీషణుడు కాగడా పట్టుకుని అడిగాడు, తాత కుశలమేనా అని అడిగాడు. జాంబవంతుడు అన్నాడు, నాయన ఇంద్రజిత్ కొట్టినటువంటి బాణ పరంపరకి నాలో ఉన్నటువంటి నెత్తురు ఓడిపోయింది. నేను కనురెప్పలు పైకెత్తి చూడలేకపోతున్నాను. కానీ వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జాంబవంతుడు. విభీషణుడు అన్నాడు, తాత నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి. హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారేం తాత అని జాంబవంతుడు అన్నాడు, మొత్తం వానరులు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు. హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు. అందుకే నేను హనుమ బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాను.